మంగళగిరి సిపిఎం కార్యాలయంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు గోరెంట్ల మహేష్ ఆధ్వర్యాన ఆదివారం ఇటీవల మరణించిన కామ్రేడ్ ఎం భాగ్యరాజ్ సంస్మరణ కార్యక్రమం జరిగింది. భాగ్యరాజ్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు జేవి రాఘవులు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, కాపరోతు సుందరయ్య, పిల్లలమర్రి బాలకృష్ణ, ఎం రవి, లక్ష్మణరావు, జొన్నకూటి నవీన్ ప్రకాష్, తాడిబోయిన చంద్రశేఖర్, సిందే బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఫిబ్రవరి 25న విద్యార్థి ఉద్యమ నాయకుడు మంచికలపూడి భాగ్యరాజ్ అన్నను మహమ్మారి క్యాన్సర్ వ్యాధితో కోల్పోవడం అనేది జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. అన్నతో 2008 దగ్గర నుంచి విద్యార్థి ఉద్యమాల్లో ఆయనతో నేను నడవడం అనేది జరిగింది. విద్యార్థి సమస్యల మీద మంగళగిరిలో అనేక ఆందోళనలు చేసి విజయాలు సాధించడం కూడా జరిగింది. ఈ యొక్క సమాజంలో అన్యాయం, అవినీతికి ప్రతిసొందనే మా వాదం అనేసి అన్న పోరాడడం అనేది జరిగింది. ఈ సమాజంలో మార్పు రావాలంటే అది సోషలిజంతోనే సాధ్యమనేసి ఆ విధమైనటువంటి దిశగా మేము ప్రయాణిస్తాం. ఆ రోజే సోషలిజం సాధించిన రోజే అన్నకు నిజమైన నివాళి అనేసి, భాగ్యరాజ్ అన్నకు నిజమైన నివాళి అనేసి అర్పిస్తూ ఉన్నాం. కామ్రేడ్ భాగ్యరాజు విద్యార్థి దశ నుండి అనేక విద్యార్థుల సమస్యల మీద, యువజనుల సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి మహాయోధుడు. ఆయన కార్మికోద్యమంలో వచ్చిన తర్వాత కార్మికోద్యమాన్ని నిర్మించడంలోనూ, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలోనూ, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు వీళ్ళందరి సమస్యల మీద నిరంతరం పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇవాళ దేశ రాజకీయ పరిస్థితులు కానీ, ప్రపంచ రాజకీయ పరిస్థితులు కానీ చాలా అధ్వాన్నంగా తయారైనాయి. పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి నేపథ్యం. వాళ్ళ అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక అసమానతలతో పాటు కుల వివక్షత కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాల్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి తరుణంలో ఆ కామ్రేడ్ని కోల్పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకు ఆయనకి నా తరఫున, మంగళగిరి పార్టీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కామ్రేడ్ భాగ్యరాజు మృతి, ఆకస్మిక మృతి ఆ కుటుంబానికే కాదు, ఈరోజు రాజధాని ప్రాంతంలో కార్మిక వర్గానికి తీరని లోటు. ఆ కామ్రేడ్ని స్మరించుకుంటూ మార్చి 7వ తేదీన నిడమరులో సంస్మరణ సభ పెట్టాలని చెప్పి కమిటీ నిర్ణయం చేసింది. ఈ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ మంగళగిరి, తాడేపల్లి, రాజధాని ప్రాంతం నుంచి పార్టీ శ్రేణులు, వివిధ పార్టీలుగా ఉన్న వాళ్ళు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రాజధాని ప్రాంతంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తూ ఉన్న భాగ్యరాజు ఆకస్మిక మరణం కార్మిక వర్గం జీర్ణించుకోలేకపోతాం. మొత్తం కార్మిక వర్గం అంతా తన కుటుంబ సభ్యుడు ఎవరిని కోల్పోయినట్టుగా బాధపడతా ఉంది. వాళ్ళంతా ఆయన అంత్యక్రియల్లో కన్నీరు మునీరుగా విలిపిస్తూ ఉన్న సంగతి కూడా మనందరం చూసాం. అందుకనే అటువంటి కామ్రేడు ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లే దానికోసం అక్కడ కార్మిక సంఘం మరింత పట్టుదలగా ఆ కార్మిక వర్గంలో చైతన్యవంతమైన వాళ్ళని తయారు చేసుకొని ముందుకు తీసుకెళ్లే దానికోసం సిద్ధమవుతామని, అదే ఆయనకు అర్పించే, భాగ్యరాజుకు అర్పించే నిజమైన నివాళి ఏమి తెలియజేస్తూ రేపు 7వ తారీఖు జరిగే సంస్మరణ సభలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతాం. బాగా కలిసిపోవటం, మేము కూడా మాతో పాటు వయసే కదా అని చెప్పి మేము కూడా ఇట్లా సరదాగా ఉండేవాళ్ళమి. కానీ ఇంత చిన్న వయసులో ఇలాంటి ఒక స్నేహితుడిని కోల్పోవడం బాధాకరమైన విషయం. అయితే అంత చిన్న వయసులో అబ్బాయి తీసుకున్న నిర్ణయం నాకు మొన్న రాజమౌళి గారు చెప్తుంటే ఏడుపు వచ్చింది.
ఇంకో 4-5 రోజులు ఉందనగా తన భార్యతో తండ్రితోటి ఒకవేళ నాకేమైనా జరిగితే కనుక నా భౌతికాయాన్ని కాల్చడమో లేకపోతే సమాధి చేయడమో చేయకుండా ఏదైనా ఆసుపత్రికి డొనేట్ చేసి వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలని చెప్పి ఆ అబ్బాయి ఆశయం ఏదైతే ఉందో అది నిజంగా గొప్ప విషయం. మనం గతంలో చూసేవాళ్ళం ఇట్లాంటి సందర్భాలు. లెనిన్ గారనో లేకపోతే ఇక్కడ పెద్ద పెద్ద నాయకుల్లో ఆ చైతన్యం ఇది చూసేవాళ్ళం మనం. ఇంత చిన్న వయసులో నేను 38 ఏళ్ళు అంటే నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. అబ్బాయి మాతో కలిసిన తీరు కానీ పనిచేసే తీరు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇంత చిన్న వయసులో ఆ కామ్రేడ్ని కోల్పోవడం రాఘుల్ గారు చెప్పినట్టు ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమంతో పాటు ఆ కుటుంబానికి తీరని లోటే. మరొకసారి ఆ కామ్రేడ్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా అయితే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పిలవడం కూడా చాలా తక్కువ ఉంటాయి సందర్భాలు. కానీ మహేష్ పిలవగానే ఇందాక సార్ చెప్పినప్పుడు సంతోషంగా రావటం కాదు, ఇది ఆ కామ్రేడ్ని స్మరించుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. నేను రావడం జరిగింది. మరొకసారి మీ అందరి తరపున అలాగే నా తరపున వ్యక్తిగతంగా కూడా ఆ కామ్రేడ్కి జోహార్లు అర్పిస్తూ జోహార్ భాగ్యరాజు. కాలంలో మనందరి మధ్య తిరుగుతూ మనతో పాటు ఉంటూ కేవలం తన కోసం కాకుండా తన కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం ఆలోచిస్తూ సామాజిక ఉద్యమాల్లో భాగస్వామైనటువంటి యువ నాయకుడు భాగ్యరాజు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దేశం ఇప్పుడు అనేక సమస్యల్లో సంక్షోభాల్లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక వ్యక్తి అనారోగ్యం గురై చనిపోవడం అనేది కుటుంబానికే కాకుండా మొత్తం సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, పీడిత ప్రజలకి అందరికీ కూడా నష్టం.